హాయ్ అండి, ఇన్స్టెంట్గా ఉలవ కట్టును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లోని 4 టేబుల్ స్పూన్ల ఉలవల పిండిని తీసుకోవాలండి. ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, మెంతులు 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే పోపు దినుసులో శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. ఇంగువ పౌడర్ కొద్దిగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లోనే ఒక ఉల్లిపాయ మీడియం సైజు, 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం దంచిపెట్టి వేసుకోవాలి. 5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలండి. 2 కరివేపాకు రెమ్మలు, 3 ఎండుమిర్చిని వేసుకొని ఉల్లిపాయలు పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగినాక ఇక్కడ ఒక టమాటాని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా అంతా ఈ విధంగా గుజ్జుగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోనే పెద్ద సైజు చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని చింతపండు రసానికి పులుపు తగినంత వాటర్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకోవడం వల్ల చింతపండు అంటే పచ్చివాసన పోతుంది. ఇలా మరిగిన దాంట్లోనే ఉలవపిండి ఉంచుకున్నాం కదండి, అది ఇప్పుడు ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనూ ఒక 15 నిమిషాలు మరిగించుకోవాలండి. కట్టు అనేది దగ్గర పడుతుంది మనకు 15 నిమిషాలు మరిగించుకోవడం వల్ల. ఇలా కట్టు మరుగుతున్నప్పుడు ఈ నురుగు అనేది తీసివేసేయాలండి. అలాగే మీకు నచ్చినట్టయితే కొంచెం బెల్లం అండి వేసుకుంటే టేస్ట్ అనేది ఉలవ కట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. లేదా 15 నిమిషాలు కట్టు అనేది ఈ విధంగా దగ్గర పడుతుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఉలవ కట్టుది అనేది. ఇప్పుడు ఇందులో గుప్పెడంత కొత్తిమీరని వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్ ఉలవ కట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.